హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. హలో, మిమ్మల్నే ఫోన్ చేసి మాట్లాడరే. ఎవరు మీరు? ఎలా ఉన్నావు అరవి? ఆ వాయిస్ విన్న అరవి భయంగా ఫోన్ వైపు చూసి చెవి దగ్గర పెట్టుకొని నువ్వు ఎస్ పార్దుని ఆ పేరు వినగానే అరవి భయంగా రానా రూమ్ వైపు చూసింది. టైం కానీ టైంలో పార్దు ఎందుకు నాకు ఫోన్ చేశాడు అని ఆలోచిస్తుండే, ఏంటి అరవి, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నానని రానాని నిన్ను విడతీయటానికి ఫోన్ చేశాను అని అనుకుంటున్నావా? నేనేం అలా అనుకోవటం లేదు. అయినా పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫోన్ చేయలేని నువ్వు సడన్గా నాకు ఫోన్ చేయటం ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఏముంది, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను. ఏంటి ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాను కానీ ఫోన్లో చెప్తానని అనలేదు కదా. అంటే నీ ఉద్దేశం? అనుమానంగా అడిగింది అరవి. అనుమానం ఎందుకు, నువ్వు ఆలోచిస్తుంది కరెక్ట్. నిన్ను కలవాలి అరవి. ఏంటి, ఎందుకు షాక్ అవుతున్నావు? పార్దు, నిజం చెప్పు. మళ్ళీ నా వెంటపడి నరకం చూపించాలని అనుకుంటున్నావా? ఎన్ని రోజులు అమ్మ కోసం ఫ్యామిలీ కోసం నువ్వెంత బాధ పెట్టినా ఎన్ని మాటలన్నా పడ్డాను. ఇప్పుడు కూడా నువ్వు కలవాలి అంటూ ఏదేదో మాట్లాడితే ఈసారి నేను ఊరుకున్నా, నా మొగుడు ఊరుకోడు. తెలుసుగా మా ఆయన గురించి. నా అంత మంచివాడైతే కాదు. చంపటం లేదంటే చావటం కానీ మా ఆయన చంపే రకం. అది నువ్వు మరోసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. నువ్వేం మారలేదు అరవి. నువ్వు ఇంకా చిన్నపిల్లలానే ఆలోచిస్తున్నావు. నాకు పెళ్ళైంది కదా, ప్రియాంక నేను చాలా సంతోషంగా ఉన్నాం. చెప్పాలంటే నాకు అసలు నీ పేరు కూడా గుర్తు రావటం లేదు తెలుసా అని పార్దు అనగానే అరవి ఆలోచిస్తూ మరోసారి తన రూమ్కి వేసి చూసుకుంది. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. పైకి ఏదో అలా అన్నాను కానీ నువ్వు ఇప్పటికీ బాధపడతావు కదా, మీ నాన్న అందరికీ దూరం అయ్యాడు అని. మరి మీ నాన్నని చంపింది ఎవరో తెలుసుకోవాలని లేదా నీకు? ఎందుకుండదు, వాడెవడో తెలియాలి, చంపి పడేస్తాను. అయినా ఇప్పుడు మా నాన్న కోసం నీకెందుకు? ఎందుకంటే నీ నాన్న చంపింది ఎవరో నాకు తెలుసు కాబట్టి. పార్దు, ఎస్, నీకు అన్ని నిజాలు తెలియాలంటే నేను చెప్పేది వినాలి. చెప్పు, ఎన్ని గంటలకు కలుద్దాం? నువ్వు మళ్ళీ డ్రామాలు చేయటం లేదు కదా. చూడరవి, డ్రామాలంటే ఒకప్పుడు చేసేవాడిని కానీ మామయ్య విషయంలో కూడా నీకు అబద్ధాలు చెప్తానా? అది కూడా ఆయన చనిపోయిన విషయం నాకెందుకని నేను తేలిగ్గా వదిలేయచ్చు కదా. ఒకవేళ నీ కోపం డ్రామాలు చేసేవాడిని అయితే రోజు ఫోన్ చేసి నిన్ను విసిగించి కలిసేవాడిని కానీ మామయ్య విషయం తెలిసింది కాబట్టి నిన్ను కలవాలి అంటున్నాను. అంతేకాని నాకు ఎటువంటి దురుద్దేశం లేదు అరవి. పార్దు మాటలకి ఆలోచిస్తున్న అరవి, ఏంటి అరవి, నా మాటలు నీకు ఇంకా నమ్మకం లేదా? నా ఉద్దేశం అది కాదు పార్దు. అది మా నాన్నని చంపింది ఎవరన్న విషయం నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. చెప్తే నీ జీవితం ఎడ్డు కాకుండా నాశనం అయిపోతుందని ఎన్ని రోజులు చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పానంటే ఈ భయంకరమైన నిజాన్ని ఎన్ని రోజులన్నా నా గుండెల్లో దాచుకుంటాను. నీకు తెలియాలి కదా ఎవరు ఎలాంటి వాళ్ళో అనేది. అందుకే ఇప్పుడు నీకు ఫోన్ చేశాను. నా మాటల మీద నమ్మకం ఉంటేనే నన్ను కలవడానికి రా అరవి. పార్దు మాటలకి ఒకవైపు అనుమానం, మరోవైపు అతను చెప్పేది నిజమని ఆమె మనసు హెచ్చరించేసరికి సరే కలుస్తాను కానీ బయట ఎక్కడ కలవను. నువ్వే మా ఇంటికి రా. నువ్వెక్కడుంటున్నావో నాకు ఎలా తెలుసారవి? ఏంటి తెలివితేటలు చూపిస్తున్నావా? ఏ భావాన్ని నేను ఎక్కడుంటానో నీకు తెలీదా? తెలియకుండానే నాకు ఫోన్ చేసావా? నిజంగా తెలీదరవి. సరే, నువ్వు 10 గంటలకి ఇంటికి రా అని అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేసి బయటకు వచ్చి చుట్టూ చూసింది. అరవి శక్తి రానా లేకపోవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని పార్దు నిజంగానే తెలుసుకున్నాడా మా నాన్నని ఎవరు చంపారు అన్నది? చూద్దాం, వచ్చాక అన్ని నిజాలు బయటపడతాయి కదా అనుకొని సోఫాలో కూర్చుంది. ఏంటి ఆఫీస్కి రావా? ఇంకా ఇక్కడే కూర్చున్నావు? రానా మాటలకి ఆలోచనల నుంచి తేరుకొని అప్పుడే రెడీ అయిపోయావా? టైం అప్పుడే 9 అయింది. ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు. టిఫిన్ చేయరా అని నోటుకొచ్చింది తిట్టావు. మళ్ళీ ఏం ఎరుగునట్టు అప్పుడే రెడీ అయిపోయావా అంటున్నావు. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా తిక్కగా మాట్లాడతావు? అలాంటిది ఏం లేదు పదా, నీకు బ్రేక్ఫాస్ట్ పెడతానని జారిన జుట్టును ముడేసుకొని పైకి లేచింది అరవి. వెంటనే ఆమె చేతిని పట్టుకొని, ఏయ్, నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నా.
ఏమైంది అలా అడిగావు? వెంటనే ఆమె తన పక్కన కూర్చోబెట్టుకుని, నిజం చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? ఇప్పటి వరకు నా మీద అరిచావు, కోప్పడ్డావు, అంతలోనే ఎందుకు డల్ అయిపోయావు? మీ అమ్మ గుర్తొచ్చిందా? లేదు సైతానికి బచ్చే. మరి ఏమైంది అంటూ ప్రేమగా ఆమె చెంపపై చేయి వేశాడు. ఏం కాలేదు, కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే ఇలా ఉన్నాను. తన చెంపపై ఉన్న తన చేతిని పట్టుకుని అబద్ధం చెప్పింది అరవి. ఏయ్, నాకంటే నీదే పెద్ద క్రిమినల్ బ్రెయిన్. ఎందుకు వస్తుంది తలనొప్పి? నీలాంటి దాన్ని భరిస్తున్నందుకు నాకు కదా తలనొప్పి రావాల్సింది. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను రాచి రంపాలు పెడుతున్నానా? అంటే డైరెక్ట్గా నీ మొహం మీద చెప్పలేను కదే. జాలిగా ముఖం పెట్టి రానా అనేసరికి అరవి కోపంగా చూసింది. ఇంతకుముందు నన్ను ఏదో అడిగావు కదా, ఏంటి? అది చాలా రోజులైంది, గ్యాప్ వచ్చిందని చెప్తా నీ సంగతి. ఏ, దానికి దేనికి లింక్ పెట్టుకు, దేని దారి దానిదే. అచ్చా అవునా? ఏంటే నాతో పోట్లాడాలని చూస్తున్నావా? ఇప్పుడు కాదు, ఆఫీస్ నుంచి వస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని. అంటే నువ్వు ఆఫీస్కి రావా? అది తలనొప్పిగా ఉంది కదా, అందుకే ఈరోజు రాను. అవునా, సరే రెస్ట్ తీసుకో అంటూ అరవింద్ చూశాడు. చిన్నదానికి పెద్దదానికి ఆఫీస్ మానేసే రకమైతే కాదు ఇది. ఏదో తేడా కొడుతుంది, ఏమై ఉంటుంది? సైతానికి బచ్చే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, శక్తి అన్నయ్య కూడా వచ్చేసాడు, రా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెడతాను. వస్తున్నా, ఇంకా కాసేపు కూర్చొని ఉంటే అరిచేలా ఉన్నావు అని రానా చైర్లో కూర్చున్నాడు. అరవి శక్తికి రానాకి టిఫిన్ పెట్టి టైం చూసింది. 9 దాటడంతో పార్దు వచ్చే టైం అవుతుంది. రానా శక్తి వెళ్ళగానే నేను తనతో మాట్లాడి వెంటనే ఇంటి నుంచి పంపించేయాలి అనుకుంది. నువ్వు కూడా తిను, ఏంటి చూస్తున్నావు అని రానా అడిగేసరికి ఏం లేదు అంటూ రానా పక్కన కూర్చుని తను టిఫిన్ చేసింది. సరే టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో. సరేనా? టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకోవడం దేనికి అని శక్తి అనగానే అరవి కూడా శక్తి మాటలకి అవును ఎందుకు టాబ్లెట్, రెస్ట్ అని అది మరుపుగా అనేసింది. ఆమె మాటలకి రానాకు అనుమానం వచ్చి, నువ్వే కదా తలనొప్పి అన్నావు. అవును మర్చిపోయాను, టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటాను. ప్రియా, నువ్వు బాగానే ఉన్నావా? ఆ సైతానికి వచ్చే, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. లేదు కానీ శక్తి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను అరవి దగ్గర ఉంటాను. రాలా అని అనగానే అరవి కంగారుగా, చిన్నదానికి కూడా ఆఫీస్కి వెళ్ళవా? ఉండే కొద్దీ మొండిగా తయారవుతున్నావు. అన్నయ్య ఆయన అలానే అంటారు కానీ ఇదిగో లంచ్ బాక్స్ ఇద్దరికీ పెట్టేశాను. ఒకవేళ వర్క్ ఎక్కువ ఉంటే చెప్పు, నేను మధ్యాహ్నమైనా ఆఫీస్కి వచ్చేస్తాను. సరే అరవిరే, పద టైం అవుతుంది, నువ్వు కార్ స్టార్ట్ చేయి, నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. సరే అని శక్తి బయటికి వెళ్ళగానే రానా హ్యాండ్ వాష్ చేసుకుని వెనక్కి తిరిగాడు. అతని చేతికి నాప్కిన్ ఇచ్చి, ఏమైంది అలా చూస్తున్నారు? ఏం లేదు, నేను శక్తి ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈరోజు 2 మీటింగ్స్నే కదా ఉన్నాయి, మరి లేట్గా రావటం ఏంటి? ఇంద్రజ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? వచ్చాక చెప్తాను, నువ్వు జాగ్రత్త అని రానా అరవి నుదుటిన ముద్దు పెట్టి బయటకు వచ్చాడు. అరవి చూస్తున్న వీడియో ఒక్కటే కాదు, ఇక్కడ రానా కూడా గతాన్ని తలుచుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఏంట్రా రెడీనా? కారు పోనీ. ఏంటి ఏదోలా ఉన్నావు? తెలియదు శక్తి, ఎందుకో ఏదో కీడు జరగబోతుందని అనిపిస్తుంది. ఏంట్రా మాటలు? తెలియటం లేదురా. అరవి ఇంట్లో ఉంచటం ఎందుకు అనిపిస్తుంది? ఆఫీస్లో రెస్ట్ తీసుకుంది, ఇక్కడ ఒంటరిగా ఎందుకు చెప్పు? రేయ్, ప్రేమ ఉండాలి కానీ మరీ అంత పిచ్చి ప్రేమ ఉంటే చాలా కష్టం. తనకు వచ్చింది తలనొప్పి, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. ముందు కూల్గా ఉండరా. సరే కానీ కార్ పోనీ అని రానా అనగానే శక్తి కార్ స్టార్ట్ చేశాడు. విండో నుంచి ఇదంతా చూసిన అరవి, అమ్మయ్య ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు, నేను వెంటనే రెడీ అయ్యి కిందకి రావాలి, లేదంటే భారతి వచ్చేస్తాడని గబగబా తన రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి బయటకు వస్తున్న అరవి ఏదో చప్పుడవటంతో భయంతో వెనక్కి తిరిగింది. ఇదేంటి, ఇప్పుడే కదా రూమ్ నుంచి వచ్చాను, ఈలోపు చప్పుడవటం ఏంటి అనుకుని రూమ్కి వచ్చి కింద పడిన ఫోటో చూసి షాక్ అయింది. అరవి రానా కలిసిన ఫోటో కింద పగలటంతో అరవి బాధగా, ఏంటి ఫోటో ఇలా పడిపోయింది అంటూ గాజు ముక్కల్ని జాగ్రత్తగా డస్ట్బిన్లో పడేసి ఫోటో బెడ్ మీద పెట్టి బాధగా కూర్చుంది. నాకు ఎంతో ఇష్టమైన ఫోటో కానీ ఎలా పడిపోయింది అంటూ విండో డోర్ ఓపెన్ చేసి చూడటం చూసి
సైతానికి బచ్చ ఎన్నిసార్లు చెప్పినా అంతే, విండో డోర్స్ క్లోజ్ చేయడం అంటే చేయడు అని తనలో తానే తిట్టుకుంటూ ఉండగా కాలింగ్ బిల్ మోగటంతో అరవి భయంగా వచ్చేసాడా పార్దు అనుకొని వెంటనే తన రూమ్ నుంచి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసింది అరవి. ఎదురుగా పార్దుని చూడగానే షాక్ అయ్యి పార్దు లోపలికి రావచ్చా, రా పార్దు అంటూ సోఫా చూపించింది. నవ్వుతూ సంతోషంగా కూర్చుని అరవింద్ చూశాడు. చాలా రోజుల తర్వాత అరవింద్ దగ్గర నుంచి చూసేసరికి పార్దు మనసులోనే అరవి అందాన్ని నింపుకున్నాడు. అరవి మాత్రం పార్దు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఎలా ఉన్నారు బావా మన ఫ్యామిలీ అందరూ, అరవి బావా అనేసరికి పార్దు షాక్గా చూశాడు. అరవి షాక్గా చూడకు బావా, నేను మామూలుగానే పిలిచాను, నువ్వేదేదో ఊహించుకోకు. చాచా నేనెందుకు అలా ఊహించుకుంటాను, అందరూ బాగానే ఉన్నారు. చెప్పు నువ్వెలా ఉన్నావు. చాలా సంతోషంగా ఉన్నాను. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది వాడు నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో. మీ ఇద్దరూ అంత సంతోషంగా ఉండటం నాకు నచ్చలేదు. అందుకే నిప్పు లాంటి నిజాన్ని నీకు చెప్పి సంతోషంగా గడపాల్సిన మీ రెండు జీవితాల్ని నాశనం చేయకపోతే నా పేరు పార్దునే కాదు పిచ్చిదానా అనుకుని ఎందుకు సంతోషంగా ఉండవు, రానా పక్కనుంటే సంతోషంగానే కదా ఉంటావు. అవును బావా ఎందుకు ఉండను, ప్రాణంగా ప్రేమించాడు. నీ చేతుల్లో నా జీవితం నాశనం అవ్వకుండా కాపాడి నా మెడలో 3 ముళ్ళు వేసి నా జీవితాన్ని సంతోషంగా మార్చేశాడు అని అరవనగానే నీ ముఖం ఇప్పుడు నేను చెప్పేది వింటే నీ ముఖంలో కనిపిస్తున్న ఆ సంతోషం వాడి మీద ప్రేమ ఇట్టే మాయమైపోతుంది అనుకున్నాడు. సరే బావా చెప్పు, మా నాన్నని ఎవరు చంపారో నీకు తెలుసని చెప్పావు, ఎందుకెవరు చెప్తే నీ జీవితం నాశనం అవుతుందని భయంగా ఉన్నారువి. నా జీవితం కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బావా, నాకు తోడుగా రానా ఉన్నాడు. కానీ అసలు విషయం చెప్పు, నేను చూస్తుంటే జాలేస్తుంది అరవి, అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు, అదే నీ బలహీనత. అలానే రానా వాళ్ళ కుటుంబాన్ని నమ్మేశావు. ఏంటి బావా నువ్వు నన్ను మా ఆయన్ని విడదీయటానికి ఇదో కొత్త ప్లాన్నా? నీ మెడలో 3 ముళ్ళు పడ్డాక మీ ఇద్దరిని విడదీయాలని నేనెందుకు అనుకుంటాను, నాకు ప్రేమను పెంచే నా ప్రియాంక ఉంది కదా. బావా నాంచకుండా నిజం చెప్పు, మాటలు సాగతీయటం నాకు అస్సలు నచ్చదు. చెప్తాను అరవి, అందుకే కదా నేను వచ్చింది. రే కారు వెనక్కి తిప్పు. ఎందుకురా, ఎందుకో ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. పైగా అరవి కూడా వచ్చే ముందుగా కంగారుగా ఉంది. కారు ఇంటికి పోనీరా. రానా చెప్పింది చేయి శక్తి, ఏదో కీడు జరుగుతుందని అనిపిస్తుందిరా నాకు. సరే అని శక్తి కారు రివర్స్ చేశాడు. మీ నాన్నని చెప్పింది ఎవరో కాదు, అరవి రానా వాళ్ళ నాన్న శేఖర్ గారు అంటూ నిజం చెప్పాడు పార్దు. ఆ మాట విన్న అరవి షాక్గా చూసింది. బాబాయ్ ఏంటి నువ్వు మాట్లాడేది, పిచ్చికాన్ని పట్టిందా? ఆయన నీ గురించి తెలుసు కూడా, నీ మాటల్లో మీ ఇంటికి పిలిచాను చూడు, నాకు నిజంగానే బుద్ధి లేదు. నేను చెప్పింది నిజం, నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ సాక్ష్యం లేకుండా నేనెందుకు మీ ఇంటికి వస్తానని పార్దు అనగానే షాక్గా చూసింది. ఇంకా ఉంది, కీప్